నమస్కారం బ్రదర్. రామాయణం ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగిన చరిత్ర. ఇది కేవలం గ్రంథాల్లో కాదు, మన దేశంలో ప్రతి చోటు దానికి సాక్ష్యమే. ఇప్పుడే చూద్దాం రామాయణంలో జరిగిన నిజమైన ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడున్నాయో. అయోధ్య రాముడి పుట్టిన స్థలం. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడే రాముడి జన్మమైంది. 2 వనవాసం మొదలైన ప్రదేశం చిత్రకూటం. అంటే రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం మొదలుపెట్టిన సేక్రెడ్ ఫారెస్ట్. ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉంది. ఇక్కడ కూడా రాముడికి 3 ఏళ్ల పాటు వాసం జరిగింది. 3 దండకారణ్యం. రాముడి వనవాసం గడిచిన అడవి ఇది. ఇప్పటి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇక్కడే శబరి ఆశ్రమం, వాల్మీకి ఆశ్రమం, డీమన్స్తో యుద్ధాలు జరిగాయి. 4 లేపాక్షి. జటాయువు మరణించిన స్థలం. అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి అనే ప్రదేశంలో జటాయు రావణుడితో పోరాడి చివరికి రాముణ్ణి కలిశాడు. ఇక్కడ జటాయు విగ్రహం కూడా ఉంచదు. ఇన్నాలో అదే సాక్ష్యం. 5 రామసేతు. శ్రీలంకకు పోయిన ప్రాచీన బ్రిడ్జ్. రామేశ్వరంలో రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రం మీద రామసేతు నిర్మించాడు. ఈ రామసేతు ఇప్పటికీ నాసా శాటిలైట్ ఇమేజెస్లో కనిపిస్తుంది. ఇవి మన చరిత్రలోనే కాదు, భౌగోళికంగా ఉన్న ప్రామాణికమైన నిర్మాణం. ఇవి చనము కలిపి చూస్తే రామాయణం ఒక పౌరాణిక గాథ కాదు బ్రదర్, ఇది జరిగిన చరిత్ర.